హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి. సో అందరూ ఈ హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ని తినే ఉంటారు. సో ఇలా ట్రై చేయండి, టేస్టీగా వస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. నార్మల్ ఉప్మా అయితే తినడానికి కష్టం, కానీ సేమియా ఉప్మా అయితే ఈజీగా లాగించేస్తాము. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి, టేస్టీగా వస్తుందండి. సో మనం ఇప్పుడు సేమియా ఉప్మాని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ సేమియాని తీసుకొని ఆయిల్ ఆర్ నెయ్యి రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా వేగాలండి. ఇలా మంచిగా వేగేంత వరకు వేయించుకొని పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక మనం దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ టమాటాలు కూడా బాగా దగ్గరకు అవ్వాలండి, బాగా వేగాలి. సో బాగా వేగే వరకు మనం మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నామండి, ఇది ఆప్షనల్ అండి. మంచిగా మనం సేమియా ఉప్మా తినేటప్పుడు మామూలుగా తగిలితే మంచిగా నోట్లో బాగుంటుందని వేసుకున్నాము. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదా నార్మల్గా ఇలాగే చేసేయండి. మంచిగా కలుపుకొని ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పుని వేసుకోవాలి, అలాగే కారంని వేసుకోండి. వేసుకుని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగాక ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇది బాగా వేగాలి కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఇది బాగా మసిలేంత వరకు మనం మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు పెట్టేయండి. 5 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి చూడండి, ఇలా బాగా మసిలేటప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పక్కకు పెట్టుకున్న సేమియాలని దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకుంటూ కలపాలండి, మంచిగా వేసుకుంటూ కలపండి. బాగా మంచిగా కలపాలండి. ఇది దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుతూ ఉండాలండి. మంచిగా కలుపుతూ ఇది మొత్తం వాటర్ అనేవి ఇంకిపోయే వరకు పెట్టేసి దాని తర్వాతకి లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇదైతే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి కాకపోయినా సరే నోటికి ఏం తినబుద్ధి అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే మాత్రం కడుపు నిండా తినేస్తామండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.